హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. సో ఈ రోజు ఈ వ్లాగ్ ఏంటంటే నేను మా అక్క బావ వాళ్ళతో కలిసి సంక్రాంతి షాపింగ్ కి కాకినాడ వెళ్తున్నాను. మా అక్క నేను మా ఊరు నుంచి పిఠాపురం అయితే వెళ్ళాలి. పిఠాపురంలో అక్క బావ మమ్మల్ని పికప్ చేసుకుంటారు. దెన్ అక్కడ నుంచి అందరం కలిసి కాకినాడ వెళ్తాము. మా ఆటో ఇది. సో ఫైనల్లీ మేమైతే కాకినాడ రీచ్ అయిపోయాము. ఫస్ట్ ఏ మాల్కి వెళ్దాము అని ఆలోచిస్తున్నాము అక్క మేము కలిసి. ఫస్ట్ మేమైతే జేసీ మాల్కి వెళ్ళాము. సంక్రాంతి వచ్చేస్తుంది కదా, సో మాల్స్ అన్ని చాలా బాగా డెకరేట్ చేశారు. సంక్రాంతి ముందే వచ్చేసినట్టుంది. అండ్ మేము మాల్కి రాగానే ఫస్ట్ అయితే మేము మా అక్క కోసం అని చెప్పి శారీ సెక్షన్కే వెళ్ళాము. అండ్ ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్లు కావాలంటే ఉన్నాయి అండ్ డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి. అండ్ మాకు పట్టు శారీస్లో కావాలి కాబట్టి మేము అక్కడికైతే వెళ్ళాము చూడటానికి. అండ్ మేము ఈ శారీ అక్క కోసం తీసుకుందాము అని ఈ సెక్షన్కి వచ్చాము. బట్ అక్కకి నచ్చుతున్నాయో లేదో తెలియదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చుతున్నాయి. ఇవి చూడగానే నాకు స్టైల్ చేసేయాలనిపించింది. అండ్ ఇవి పొంగల్ కోసమే అని చెప్పి మేము కొంచెం బడ్జెట్లోవే చూస్తున్నాము. హై బడ్జెట్లోవి కావాలంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. అండ్ అక్కకైతే ఈ పింక్ శారీ అయితే చాలా బాగా నచ్చిందంట. చూసుకుంటుంది హైట్ ఎంత వచ్చింది అని. అఫ్ కోర్స్ నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ శారీ. అండ్ ఈ శారీతో చూస్తే మిగతా శారీస్ అన్నీ శారీస్ ఒక కలర్ వస్తే బార్డర్ ఇంకో కాంట్రాస్ట్ కలర్ వచ్చింది అనమాట. సో ఈ శారీ అయితే సెల్ఫ్లో వచ్చింది కాబట్టి ఇంకా బాగా నచ్చింది మాకు. ఇక్కడ మా పెద్దక్క మా పెద్దమ్మకి వీడియో కాల్ చేసి చూపిస్తుంది అనమాట శారీ మొత్తం. అండ్ ఇక్కడ బార్డర్ కూడా చాలా బాగుంది. అండ్ శారీ కూడా 2 షేడ్స్లో షైన్ అవుతూ కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఈ వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు, కానీ రియల్గా చూస్తే చాలా బాగుంది ఈ శారీ. అండ్ ఇది బ్లౌజ్ పీస్ కూడా పళ్ళు డిజైన్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. మాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఇంకొకసారి ఓపెన్ చేసి చూపించమంటున్నాం. సో డీటెయిల్గా అన్నీ చూద్దాము అని చెప్పి ఈ శారీని అయితే మేము ఫైనల్ చేసేసాము. పట్టు శారీస్లోనే ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. బట్ ఎందుకో మాకు ఇదే నచ్చింది, సో దీనికే ఫిక్స్ అయిపోయాం మేము. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా ఎఫర్టబుల్లోనే ఉంది. అండ్ మేము హై కాస్ట్లో కూడా చూద్దామని చెప్పి సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళాము. అండ్ ఇక్కడ అన్ని చూస్తున్నాం అనమాట. చూస్తూ ఈ శారీ అయితే కనిపించింది. ఇది పికాక్ గ్రీన్ కలర్ గోల్డ్ షేడ్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు సేమ్ ఇలాంటి కలర్లోనే ఒక శారీ చూసాము. బట్ అది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. దాని ప్యాటర్న్ చాలా యూనిక్గా ఉంది. నాకైతే ఆ శారీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. వన్స్ ఆ శారీ ప్రైస్ తెలిసిన తర్వాత ఆ ప్రైస్కి ఆ శారీ నాట్ వర్తీ అనిపించింది. సో అప్పుడు అది తీసుకోలేదు ఇంకా. సో ఇక్కడ కూడా ఆ శారీ లాగే సేమ్ కలర్ అనమాట. ప్యాటర్న్ అయితే అది కాదు, డిఫరెంట్ ప్యాటర్న్ ఇది. అండ్ ఇక్కడ ఈ పింక్ శారీ చూసాము. ఈ పింక్ శారీకి అయితే బార్డర్ పెద్ద వచ్చేసింది. అండ్ ఈ శారీలో ఎక్కువ సిల్వరే కనిపిస్తుంది, డామినేట్ చేసేస్తుంది సిల్వర్ కలర్. అండ్ ఇక్కడ ఇంకొక పింక్ కలర్ శారీ చూసాము. ఇది కూడా సేమ్ దానిలాగే పింక్ కలర్ ఎక్కువ కనిపించకుండా సిల్వర్ కలర్ ఎక్కువ డామినేట్ చేసేస్తుంది. ఎందుకు అన్ని పింక్ లోనే చూస్తున్నాము అంటే మా అక్కకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. సో అందుకే అన్ని పింక్ లోనే చూస్తున్నాము. ఇక్కడ శారీస్ అయితే శారీ నచ్చితే దాని కలర్ నచ్చట్లేదు, ఒకటి కలర్ నచ్చిందంటే దాని డిజైన్ మంచిగా రావట్లేదు. ఇంకెక్కడ శారీస్ మనకి నచ్చేలా లేవు అని చెప్పి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే దిగేసాం మేము. ఫైనల్లీ మా అక్కకి అయితే ఈ శారీ నచ్చింది. ట్రై చేసింది కదా, చాలా బాగుంది. స్కిన్ టోన్ కూడా చాలా బాగుంది. జస్ట్ అదే చేస్తాం. నచ్చింది కదా. ఫైనల్లీ అందులో ఈ శారీ చూపించారు, చాలా నీట్గా ఉంది. ఇదే తీసుకోమని చెప్పారు. చాలా శారీస్ ఫిల్టర్ చేసిన తర్వాత అయితే మాకు ఈ పింక్ కలర్ శారీ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది ఫిక్స్ చేసేసాము. బిల్లింగ్ అయితే ఇచ్చాము. ఇప్పుడు బిల్లింగ్ అయ్యే గ్యాప్లో అయితే మేము ఇక్కడ జుంకాస్ కనిపిస్తే పక్కన అది చూస్తున్నాం అనమాట. చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ ఈ ఇయర్ రింగ్స్ పక్కన ఇలా నెక్ పీసెస్ అయితే డిస్ప్లే చేశారు. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఒకదానికి వచ్చిన డిజైన్ ఇంకొకటి రిపీట్ కాకుండా అలా డిఫరెంట్ డిజైన్స్లో వచ్చాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ ఈ పీసెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రీమియం లుక్ ఇస్తాయి అనమాట. అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కొక్క బ్యాంగిల్ ప్యాటర్న్ కూడా చాలా బాగా యూనిక్గా ఇచ్చారు. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ బ్యాంగిల్స్ ఒక్కొక్క పేరు 1000, 1100, 700 అలానే ఉన్నాయి. మా బిల్లింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము కిడ్స్ వేర్కి అయితే వెళ్ళాము. కిడ్స్ వేర్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి అలా చూస్తున్నాము. నాకు ఇక్కడ ఈ షర్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వన్స్ వాళ్ళు వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ ఈ చిన్ని స్కర్ట్ చూడండి ఎంత బాగుందో, క్యూట్గా. మా డెన్సీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అది. అండ్ ఇక్కడ ఈ ఫ్రాక్ చూడండి, దీనికి
క్యూట్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఇచ్చారు. అండ్ పైన ఫ్రాక్ ఏదైతే బటర్ఫ్లై ఉందో హ్యాండ్ బ్యాగ్ కూడా అదే బటర్ఫ్లై ఇచ్చారు. చూసిన వెంటనే చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఈ షరారా మోడల్లో పర్పుల్ కలర్ డ్రెస్ అనమాట, చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ చూడండి క్యూట్ హాఫ్ సారీ అనమాట, పిల్లలకి చాలా బాగుంటుంది వేస్తే. అండ్ ఇక్కడ ఈ బ్లూ కలర్ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో, క్యూట్ గా చూడటానికి. లిటరలీ నాకు ఈ ఫ్రాక్స్ అయితే చాలా బాగా నచ్చేసాయి. ఎంత బాగున్నాయి మీరే చూడండి, చిన్న చిన్న సైజులో చాలా క్యూట్ గా అనిపించాయి. అండ్ ఆ కలర్ కాంబినేషన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఈ షాప్ లో అయితే మేమేం తీసుకోలేదు కిడ్స్ వేర్ లో, జస్ట్ అలా చూసాం అంతే. అండ్ ఇక్కడ ఈ జేసీ మాల్లో అయితే 2000+ బిల్ చేస్తే గిఫ్ట్ వచ్చేసి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మేము ఈ మాల్లో అయితే జస్ట్ ఓన్లీ శారీయే తీసుకున్నాము. ఈ మాల్లో మా షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం కూడా 1 అవుతుంది. సో లంచ్ టైం అయిందని చెప్పి ఇప్పుడు మా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఫైనల్లీ కంప్లీట్ అయితే షాపింగ్ అయితే ఇప్పుడు మా బర్త్డే కోసం కాదు రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం. రిలేటివ్స్ అంటుంది ఏంటి నేమ్ చెప్పకుండా అని అనుకుంటారేమో, అదేం కాదు. మా బావ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం లంచ్కి. సో మా లంచ్ అయిపోయిన వెంటనే మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇప్పుడైతే మేము మా లేహా డెన్సీలకి ఫ్రాక్స్ చూస్తున్నాం. ఇక్కడ కిడ్స్ వేర్ లో బ్లూ అండ్ వైట్ కలర్ కాంబో ఉంది కదా ఫ్రాక్ చిన్నది, సో అది చూసామన్నమాట, అది నచ్చింది. సో వాళ్ళని ఆ ఫ్రాక్ అయితే కిందకి తీయమని చెప్పాము చూడటానికి. సో ఇలా ఈ ఫ్రాక్స్ ఎందుకు చూస్తున్నాము అంటే మా డెన్సీది ఫస్ట్ బర్త్డే వస్తుంది. ఫస్ట్ బర్త్డే అంటే కొంచెం గ్రాండ్గానే ఉండాలి కదా ఫ్రాక్. సో అన్నీ చూస్తున్నాము అలా అలా అలా. అండ్ ఈ ఫ్రాక్ అయితే మాకు అంతేం నచ్చలేదు, అంత గ్రాండ్గా ఏం కనిపించలేదు అనమాట మాకు. ఇది జస్ట్ యావరేజ్గా ఉంది అంతే. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అవన్నీ చూస్తున్నారనమాట. ఆ నెట్ కొంచెం సాఫ్ట్ నెట్ ఉంటుంది కదా, సో మాకు అలా కావాలి. మా డెన్సీ అయితే ఏదైనా గుచ్చుకున్నట్టు అనిపిస్తే బట్టలు అస్సలు ఉంచుకోదనమాట, ఏడ్చేస్తుంది. అందుకే అన్ని సాఫ్ట్ నెట్లోయే చూస్తున్నాం మేము. అండ్ దీని ప్రైస్ కూడా ఈ ఫ్రాక్కి అంత ప్రైస్ వర్తి అనిపించలేదు అనమాట మాకు, సో అందుకని తీసుకోలేదు. అండ్ ఇక్కడే ఇంకొక డిజైన్లో చూపించారనమాట పర్పుల్ కలర్ ఫ్రాకు. అండ్ ఇది కూడా నెట్ గుచ్చుకున్నట్టే ఉంది, సాఫ్ట్ నెట్ అయితే లేదు. ఇక్కడ మాకేం నచ్చట్లేదని అలా నడుస్తూ ఉండే ఈ పింక్ కలర్ ఫ్రాక్ కనిపించింది నాకు. ఇదైతే చాలా బాగా నచ్చింది అందరికి, బట్ అది ఆల్రెడీ మా లేహాకి సేమ్ అలాంటిదే ఉంది. బట్ అయినా ఒకసారి అది చూద్దామని కిందకి తీయమన్నాము. అండ్ ఈ ఫ్రాక్ కి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి, అది నాకు చాలా బాగా నచ్చింది. అక్క బావ అయితే అది వద్దని చెప్పారు, ఎందుకంటే మన ఇంట్లో అది ఆల్రెడీ ఉంది కదా మోడల్ అని చెప్పి. అండ్ ఇక్కడ ఈ ఫ్రాక్ చూడండి యూనికార్న్ కలర్స్ అన్నమాట, చాలా బాగుంది. ఇది సింపుల్ గా ఉంది, మనకైతే కొంచెం గ్రాండ్ కావాలి కాబట్టి ఇంకా తీసుకోలేదు. ఇప్పుడైతే మేము సౌత్ ఇండియాకి వచ్చాము. ఇప్పుడు సౌత్ ఇండియాకి వచ్చాము. చున్నీ చూడండి చాలా పెద్దగా ఇచ్చాడు కదా. మోడల్ 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 సూపర్ మోడల్. కిడ్స్ వేర్కి వచ్చాం మేము ఇప్పుడు. గైస్ ఇది మా అక్క నాకు కొంటదంట, చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. అమౌంట్ పే చేస్తాను ఫోన్పేలో. ఓకే ఫోన్పేలో పే చేయి, బిల్ పే చేసాయి అక్కడ. తర్వాత చెప్పు అక్కడేమో ఏ షాప్కి వెళ్ళామే ముందు జేసీ మాల్కి వెళ్ళాము. 4th ఫ్లోర్ నడిచి మెట్లు ఇక్కడ కూడా 4th ఫ్లోర్లో పెట్టే కిడ్స్ వేర్, ఇక్కడ కూడా నడుస్తున్నాం. ఈ వీడియో మా అక్క చూసిందంటే కన్ఫామ్గా నన్ను తిట్టుద్ది, అలా రాగా పెట్టేసావేంటి ఎడిట్ చేయకుండా అని. క్యూట్గా అనిపించింది అందుకే అలా ఉంచేసాను. మీరు కూడా నవ్వుకోండి గైస్. అండ్ ఇక్కడ ఎందుకు ఇలా నడిచి వెళ్తున్నాము అని అంటే లిఫ్ట్ లేవి ఖాళీ లేవు గైస్. పొంగల్ వస్తుంది కదా, సో అందరూ షాపింగ్ మాల్స్లోనే ఉన్నారనమాట షాపింగ్కి. లిఫ్ట్ కోసం వెయిట్ చేద్దామంటే టైం అయిపోతుందేమో అని మేము నడిచి ఎక్కేసాము 4 floors. కిడ్స్ వేర్లో మొత్తం అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈ డ్రెస్ చూడండి ఫుల్ మగ్గం వర్క్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము అలా చూస్తూ ఉండగా ఈ కిడ్స్ కనిపించారు, పక్కన కూర్చొని స్నాక్స్ తింటున్నారు. అండ్ ఇక్కడ ఈ క్యూట్ టీ షర్ట్ చూడండి ఎంత బాగుందో. మోస్ట్లీ కిడ్స్ వేర్కి అయితే నేను ఎప్పుడు వెళ్ళను గైస్, ఎందుకంటే ఆ క్యూట్ అన్నీ చూసి తీసేసుకోవాలనిపిస్తుంది. బట్ అవి మనకి ఏం యూజ్ ఉండవు కదా, అంతలా నచ్చుతాయి నాకు అన్ని కిడ్స్ వేర్లోవి. అండ్ ఇక్కడ ఈ క్యూట్ హుడ్డీ చూడండి ఎంత బాగుందో. ఈ మాల్స్ లో అన్నీ మాకు క్యాజువల్ వేరే నచ్చుతున్నాయి అన్నమాట.
గ్రాండ్‌గా ఉండేవి నచ్చింది అనంటే అది ఆల్రెడీ మా లేహాకి ఉన్నావన్నమాట. సో, ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పి మేము అవి నో చెప్తున్నాము. మా డెన్సీ ఫస్ట్ బర్త్‌డే కోసం కదా మేము తీసుకుంటున్నాం. బట్ ఇది చాలా లాంగ్ అయిపోతుంది తనకి. 1 ఇయర్ బేబీ సైజ్‌లో కావాలి మాకు ఇదే సేమ్ డ్రెస్ అనంటే వాళ్ళు అవైలబుల్‌లో లేదు అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్ని చూసామో బట్ అందులో ఒక్కటి కూడా మాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. చాలా తిరిగి చాలా ఆకలేసిందనమాట. సో, అందుకే సమోసా తినడానికైతే బయటకొచ్చాము. మేము లాస్ట్ టైం షాపింగ్‌కొచ్చినప్పుడు సమోసా తినడానికి ఈ షాప్‌కే వచ్చామనమాట. ఆ రోజు టేస్ట్ అయితే చాలా బావుంది వేడి వేడిగా ఉండి. ఇక్కడ ఒక్కొక్క సమోసా 15 రూపీస్ అనమాట. సో, ఆ రోజు అంత వేడిగా ఉండి, టేస్ట్‌గా ఉండి ఆ ప్రైస్‌కి వర్తీయే అనిపించింది. టేస్ట్ బావుంది కదా అని చెప్పి ఈరోజు కూడా తినడానికి ఇక్కడికే వచ్చామనమాట. ఈరోజైతే టేస్ట్ బాలేదసలు. ఎలా అయితేనో ఆ సమోసా అయితే తినేసి మళ్ళీ షాపింగ్‌కైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మా లేహాకి మేము షరారా మోడల్‌లో ఒక డ్రెస్ అయితే తీసాము. అది చాలా క్యూట్‌గా ఉంది. కలర్ కూడా చాలా బావుంది. మేబీ నేను అది వీడియో తీయడం మర్చిపోయాననుకుంటా. ఆ డ్రెస్ కూడా చాలా బావుంది. నా షాపింగ్ అయిపోయింది. మా అక్క షాపింగ్ అయిపోయింది. అండ్ మా లేహా షాపింగ్ కూడా అయిపోయింది. ఫైనల్‌గా అయితే మా డెన్సీ షాపింగ్ ఉంది. బర్త్‌డే గర్ల్‌ది. వేరే మాల్‌కెళ్ళి చూద్దామని చెప్పి మేము అలా నడుస్తున్నాము. అలా చూసుకుంటూ స్లోగా నడుస్తూ వెళ్తున్నామనమాట. అండ్ ఇప్పుడైతే మేమందరం కలిసి విశాల్ మార్ట్‌కైతే వచ్చామిప్పుడు. అండ్ ఇక్కడ క్లోత్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా అఫోర్డబుల్‌గా కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కిడ్స్‌కి అయితే ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నీ కూడా. మాల్‌లోకి వెళ్ళగానే ఫస్ట్ నేనైతే ఫుట్‌వేర్‌లోకి వెళ్ళాను. ఇక్కడ ఫుట్‌వేర్ కలెక్షన్ అయితే అంతేం బాలేదు. ఓల్డ్ కలెక్షనే ఉంది. న్యూ కలెక్షన్ అయితే ఇక్కడ ఏం లేదు. నాకైతే అంత నచ్చలేదు ఇక్కడ. మా అక్క కూడా ఏదో చూస్తుంది. బట్ దానికి కూడా ఏం నచ్చలేదు. ఇక్కడ ప్రైజెస్ అవంతా బానే ఉంది కానీ బట్ ఇక్కడ కలెక్షనే బాలేదు. ఓల్డ్ మోడలే ఉన్నాయి అన్నీ కూడా. అండ్ నేను ఇక్కడ కార్గో ప్యాంట్ విత్ షర్ట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకసారి ఎందుకో ఇవి ట్రయల్ వేస్తే బాగుంటుంది అనిపించింది. సో, అందుకే నేను సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నాను ఒకసారి ట్రయల్ వేద్దామని. ఆ ఒక్క పేరు ట్రయల్ చేయడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇక్కడ ఒక్క ట్రయల్ చాలా టైం అయితే పట్టింది నేను ఆ ఒక్క పేరు ట్రై చేసి రావడానికి. సో, ఈ గ్యాప్‌లో అక్క బావ అయితే పిల్లలకి క్యాజువల్ వేర్ అయితే సెలెక్ట్ చేసుకుని ఉంచుకుంటున్నారు. మార్నింగ్ నుంచి అలా అన్ని షాప్స్ తిరుగుతూ ఉన్నాం కదా! ఇంకా అందరికి కాళ్ళు నొప్పొచ్చేసాయన్నమాట. సో, అందుకే అక్క వాళ్ళు అలా కూర్చొని సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నీ. నేను ఇంతకు ముందు ఒక కార్గో ప్యాంట్ అండ్ షర్ట్స్ అవి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను కదా! అవి నాకు ఓవర్ సైజ్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు కరెక్ట్ సైజ్ కావాల్సింది తెచ్చుకున్నాను. అండ్ ఈ సైజ్ అయితే నాకు కరెక్ట్‌గా ఫిట్ అయిందన్నమాట. అక్క వాళ్ళైతే మా డెన్సీ లేహాలకైతే చాలా క్యాజువల్ వేర్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మా బావ ఇంకా సెలెక్ట్ చేసేస్తున్నారు. లేహా డెన్సీ కోసం అయితే అక్క బావ కలిసి ఒక 10 పేర్స్ తీసుకున్నారు క్యాజువల్ వేర్‌లో. చాలా బాగున్నాయి అవి క్యూట్‌గా. అండ్ వాటి ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్‌లోనే అనిపించింది. సో, అందుకే అన్ని పేర్స్ తీసుకున్నాము. ఇంకా బిల్లింగ్‌కి అయితే వచ్చేసాము. మా డెన్సీ లేహా క్లాత్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా క్యూట్‌గా అనిపించాయి అన్నీ కూడా. అండ్ తెలిసిన విషయమే కదా గర్ల్స్‌కి మిర్రర్ ఎక్కడ కనిపించినా వదలమని. ఇంకా నేను స్టార్ట్ చేసేసానన్నమాట స్నాప్స్ తీసుకోవడము. गाइस मैगी తింటారా? తినం. జూమ్ కరో. హే నేను ఎక్కడ కనిపిస్తున్నాను గాయస్? శారీ నచ్చడం వల్ల దట్టు మా అమ్మాయిలకి ఇద్దరికి బట్టలు మంచిగా అన్ని సెట్ అయినాయి. అందుకే ఈరోజు షాపింగ్ సాటిస్ఫై అయ్యాం. ఏదంటే అమ్మాయిలు సాటిస్ఫై అవ్వడం అన్నది జరగదు కదా, ఫస్ట్ టైం జరిగింది. అక్కడ బిల్లింగ్ అవ్వగానే నెక్స్ట్ అయితే ఇప్పుడు సిఎంఆర్కి వచ్చాము. ఎక్కడికి ఎందుకు వచ్చామంటే మా లేహా కోసం గోల్డ్ తీసుకుందామని సిఎంఆర్కి అయితే వచ్చాము ఇప్పుడు. ఇక్కడైతే అన్నీ నాకు చాలా బాగా నచ్చేసాయి. అఫ్ కోర్స్ గోల్డ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అండ్ ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే ఏదో ఎవరెస్ట్ లాగా పెరిగిపోతుంది అనమాట. డే బై డే ఏం కాదులే, ఎవరెవరికి పెరిగిపోతుంది అనమాట గోల్డ్ రేటు. కొందామంటే చాలా భయం వేస్తుంది అసలు. సో, ఫైనల్‌గా మా షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ అయిపోయిన వెంటనే మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ ఇప్పుడు టైం అయితే 6 అయింది. లేట్ అయింది కదా అని చెప్పి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. వెళ్తూ ఉండగా మధ్యలో ఆపి బావ వాళ్ళు అయితే మిర్చి బజ్జీ, సమోసా, చాట్ అయితే తీసుకుంటున్నారు మా కోసం. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా మేము. సో, అక్కడ మా లేహా రియాక్షన్ చూడండి మీరందరూ. దానికి చెప్పలేదు మేము వస్తున్నాం వాళ్ళ ఇంటికి అని. సో, దాని రియాక్షన్ చూడండి. బామ్మ వచ్చారా?
రియాక్షన్ చూడండి ఎక్కడికి వచ్చాము మేము ఎక్కడికి వచ్చాము చెప్పు. మమ్మీ చిక్కమ్మ నేను తీసుకెళ్ళలేదా నీకు బట్టను కొను. మా లేహ ఏంటి అలా ఉంది అనుకోకండి, అది స్కూల్లో ఉన్నంత వరకే దాని జడల్లో ఉంటాయి. వన్స్ అది ఇంటికి వచ్చేసిన తర్వాత జడలు పీకేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇది మా డెన్సీ పాప. తను కాళ్ళ మీద తను ఫస్ట్ టైం నుంచుంది అనమాట. అది కూడా అరౌండ్ 1 minute దాకా అలా నుంచుని ఉంది. తనకి ఇంకా మాట్లాడడం రాదు కదా, సో అలా నుంచుని తనలో తానే నవ్వేసుకునేది అనమాట, నేను నుంచున్నాను అని చెప్పి. ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. ఫస్ట్ టైం నుంచుంది కదా, తను అలా ఫస్ట్ టైం నుంచుంది కదా, సో మా అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించామన్నమాట తను నుంచోవడము. అండ్ నేను ఇవెందుకు సెపరేట్గా రికార్డ్ చేసి పెడుతున్నాను అంటే, నా షాపింగ్ అంతా నేను వ్లాగ్ చేయడం మర్చిపోయాను గైస్, అందుకే ఇంటికి వచ్చిన తర్వాత పెడుతున్నాను. సో గైస్, ఫైనల్లీ మా పొంగల్ షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అంటిల్ దెన్, బాయ్ గైస్.